సో నీ విశ్వాసమే. సో అల్టిమేట్ గా పనిచేసేది మన విశ్వాసమే అంటున్నాడు. ఆ విశ్వాసము రావాలంటే వినడం ద్వారా, వాక్యం వింటుంటే వింటుంటే విశ్వాసం పెరుగుతుంటది. అలాగే ప్రార్థనలు చేసుకుంటా అంటే విశ్వాసం పెరుగుతుంది. అందుకే ప్రార్థించుకోవాలి. అయ్యా, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేనైనా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేనైనా, నాలో ఆవగింజంత డౌట్ ఉన్నా తీసివేయండి, ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్న అవిశ్వాసం ఉన్నా తీసివేయండి. నన్ను విశ్వాసంలో నడిపించు ప్రభువా. అయ్యా, నా విశ్వాసాన్ని డబల్ చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని మల్టిప్లై చేయి ప్రభువా, నా విశ్వాసంలో ఎదగడానికి సహాయము చేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు మనల్ని విశ్వాసంలో ఎదిగిన తర్వాతనే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు అల్ప విశ్వాసంలో ఉండడము ఆయన చిత్తము కాదు. మనందరం కూడా విశ్వాసంలో నడవడమే ఆయన చిత్తము. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం పోకూడదు. దేవుడి మీద డౌట్ మాత్రం పెట్టుకోకూడదు. దేవుడి మీద ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడే మనం దేవుడి యొక్క కార్యాలు చూడలేము. ఆ ఒక్క 1% డౌట్ ఉన్నా కూడా మనం దేవుడి యొక్క అద్భుతాలు, దేవుడి యొక్క కార్యాలను చూడలేము. సో అందుకే ఈ జీవిత పోరాటంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు విశ్వాసంలో జీవించడం అతి కష్టము. తొందరలో దేవుడిని వదిలేయచ్చు, తొందరగా దేవుడి నుంచి తొలగిపోవచ్చు. అలా తొలగిపోకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మన యొక్క అద్భుతాలు చూడాలంటే మన విశ్వాసము పని చేయాలి. ఎప్పుడైనా కూడా నిన్న చూసాం మనము అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, సారాయి విశ్వాసాన్ని బట్టి, హనోకు విశ్వాసాన్ని బట్టి, ఎలీషా విశ్వాసాన్ని బట్టి, మోషే విశ్వాసాన్ని బట్టి, ఇజ్రాయేలీల విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ విశ్వాసాన్ని తగ్గట్టుగా కార్యాలు చేశాడు. వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా వాళ్ళకు అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి, నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలి అంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు, కార్యాలు చేస్తాడు. అందుకే అడగండి దేవుణ్ణి. మనకు తెలియకుండానే మన శరీరంలో అల్ప విశ్వాసం ఎక్కడో ఒక దగ్గర నిలబడుతుంది. ఆ విశ్వాసం ఎక్కడో మన ఆలోచనలో కావచ్చు, మన తలంపులో కావచ్చు, మన మనసులో కావచ్చు, మన ఉద్దేశాల్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర అల్ప విశ్వాసం అనేది మనల్ని వెంబడిస్తుంటది. అలా వెంబడించకుండా ఉండాలంటే లార్డ్ హెల్ప్ మీ గ్రో ఇన్ ఫెయిత్. అయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా విశ్వాసంలో ఎదగడానికి అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఎక్కడ కూడా నీ శరీరంలో అల్ప విశ్వాసం లేకుండా తీసివేసేస్తాడు. సో చూద్దాము, ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా అండి, విశ్వాసము కూడా అది ఒక వరము అండి. దేవుడు ఇచ్చే వరము విశ్వాసము. సో ఇట్స్ ఎ ఫెయిత్ ఇస్ ఎ గిఫ్ట్, ఫెయిత్ ఈజ్ ఎ ఫ్రూట్, ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ అని అంటాను ఎప్పుడు కూడా. ఇది ఒక సూపర్ న్యాచురల్ గిఫ్ట్. ఆస్క్ గాడ్, లార్డ్ నాకు విశ్వాసం అనే గిఫ్ట్ ని నాకు ఇవ్వండి, విశ్వాసం అనే వరాన్ని నాకు ఇవ్వండి, విశ్వాసం అనే ఆత్మను నాకు ఇవ్వండి, విశ్వాసం అనే ఆ యొక్క ఫలాన్ని నాకు దయచేయండి అని అడిగినప్పుడు దేవుడు ఆ వరాన్ని మనకిస్తాడు. సో మనందరము రక్షించబడ్డాము విశ్వాసము ద్వారా. సో విశ్వాసంలో రక్షణ ఉంది, విశ్వాసంలో వెలుగు ఉంది, విశ్వాసంలో జీవం ఉంది, విశ్వాసంలో సత్యం ఉంది, విశ్వాసంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. అది ఒక సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అండి. విశ్వాసం అనేది, ఫెయిత్ అనేది సూపర్ న్యాచురల్ గిఫ్ట్. అది మన లోపల డెవలప్ చేసుకోవాలి, మన లోపల బిల్డ్ చేసుకోవాలి. ఈ వరాన్ని మనం దేవుణ్ణి అడిగి తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ సక్సెస్ లో ఉన్నప్పుడు ఉండే విశ్వాసం వేరు, ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉండే విశ్వాసం వేరు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేనప్పుడు ఉండే విశ్వాసం వేరు, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఉండే విశ్వాసం వేరు. సో అందుకే అల్టిమేట్ గా మనకు శ్రమలు, పోరాటాలు, ప్రార్థనలకు జవాబులు రానప్పుడు ఉండే విశ్వాసమే సరి అయిన విశ్వాసము. సో ఇట్స్ ఎ గిఫ్ట్, దేవుడి వరము. అందరూ కూడా అడగండి, అయ్యా నాకు విశ్వాసం అనే వరాన్ని నాకు దయచే ప్రభువా. ఎందుకంటే నిజమైన విశ్వాసి ఎప్పుడు అనబడతారండి? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. సో అప్పుడు నువ్వు మంచి విశ్వాసంలో ఉన్నావు. సో ఒకవేళ దేవుడు నీకున్న ఆశీర్వాదాన్ని తీసివేశాడు, అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మడం ఆపేశావు. సో దీన్నే అల్ప విశ్వాసము అంటారు, దీన్నే అవిశ్వాసము అంటారు. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆ దేవుడి మీద స్టేబుల్ గా ఉంటారు చూసారా, అదే విశ్వాసము. అందుకే విశ్వాసులే పరలోక రాజ్యానికి వెళ్తారు. మధ్యలో ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలేద్దండి. మన శ్రమలను బట్టి, మన పోరాటాలను బట్టి, మన ప్రార్థనకు జవాబు రావట్లేదా అని బట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా వదలొద్దు. డోంట్ లీవ్ యువర్ గాడ్ని ఎప్పుడు కూడా వదలొద్దు. సో అప్పుడే నీకు విశ్వాసం ఉన్నట్టు. సో నువ్వు మధ్యలో దేవుణ్ణి వదిలేసావా, నీకు విశ్వాసం పోయినట్టే. మధ్యలో ప్రార్థించడం మానేసావా, నువ్వు విశ్వాసాన్ని కోల్పోయినట్టే. నువ్వు మధ్యలో దేవుణ్ణి వెతకడం ఆపేసావా, విశ్వాసాన్ని కోల్పోయినట్టే.
అంటే నీకు ఎన్ని కష్టాలున్నా మందిరానికి వెళ్తున్నావా, అదే నీ విశ్వాసము. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, దేవుడు సమాధానం ఇవ్వకపోయినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అయినా మందిరానికి వెళ్తున్నావు, అయినా ప్రార్థనలు చేస్తున్నావు, అయినా వాక్యాన్ని వింటున్నావా, ఇదే నీకు నిజమైన విశ్వాసము. దేవుడు ఇలాంటి పరీక్షలు కూడా పెడతాడు. కాబట్టి ఈ వరాన్ని మనం అందరం అడిగి కూడా తీసుకొచ్చుకోవాలి. అది క్రియ వలన కలిగినది కాదు గనక ఎవడు అతిశయపడ వీలు లేదు. సో చూసారా, అతిశయద్దు. సో ఇదంతా గాడ్ యొక్క గిఫ్ట్ ఇది. సో నువ్వు విశ్వాసంలో నడుస్తున్నావా, దేవుడిచ్చిన వరమే. సో ఆ వరాన్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. అందుకే ఫెయిత్, వాక్ విత్ ఫెయిత్, వాక్యము ఫెయిత్ లో నడవండి, విశ్వాసంలో నడవండి అని అంటాడు దేవుడు. సో విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటాడు దేవుడు, అగ్ని బాణాలను. సో ఇప్పుడు అపవాదిని కూల్చే శక్తి నీ విశ్వాసానికి ఉంది. అపవాది చేసే పన్నాగాలను తిరగరాసే శక్తి నీ విశ్వాసానికి ఉంది. ఫైనల్ గా నీ విశ్వాసానికి అల్టిమేట్ పవర్ ఉంది, అల్టిమేట్ పవర్ ఉంది. ఆ విశ్వాసంలో గొప్ప పవర్ ఉందండి, గొప్ప శక్తి ఉంది. ఆ గొప్ప శక్తిని మీరు వాడండి, గొప్ప శక్తిని ఉపయోగించండి. దేవుడు తప్పకుండా నీ విశ్వాసానికి తగ్గట్టుగా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుడు తప్పకుండా నీ విశ్వాసానికి తగ్గట్టుగా కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సో నీ విశ్వాసానికి తప్పకుండా దేవుడు రివార్డ్ ఇస్తాడు. సో అతిశయపడాల్సిన అవసరం కాదు. ఇది దేవుడి యొక్క గిఫ్ట్. ఈ గిఫ్ట్ గురించి ప్రేర్ చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం, మరి వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము, సో విశ్వాసమందు మనం నడుచుకోవాలని దేవుడు సిద్ధపరచిన సత్క్రియల చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించిన భారవారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారండి, విశ్వాసం కూడా దేవుళ్ళో ఒక భాగమే. సో క్రైస్తవుడు అంటే మాత్రం విశ్వాసము, విశ్వాసము అంటే మాత్రం క్రైస్తవుడు అలాగా జీవించాలి ఎప్పుడైనా కూడా. సో దేవుడు మనల్ని నడిపిస్తాడు, విశ్వాసంలో నడిపిస్తాడు. ఆ విశ్వాసంలో నడిపించేటప్పుడు దేవుడు కొన్ని సిద్ధపరుస్తాడు. ఏంటిది? కొన్ని పరీక్షలను సిద్ధపరుస్తాడు, కొన్ని శ్రమలను సిద్ధపరుస్తాడు, కొన్ని పోరాటాలను సిద్ధపరుస్తాడు. అందుకే నీ జీవితంలో ఏదొచ్చినా కూడా దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడనే అనుకో, కానీ అపవాదిని ఎప్పుడు కూడా స్తుతించకు, అపవాదిని ఎప్పుడు కూడా నువ్వు తీసుకురాకు మధ్యలోకి. దేవుణ్ణే తీసుకురా, ఎప్పుడైనా కూడా దేవుణ్ణే స్తుతించు. నీ కష్టాల్లో కూడా దేవుణ్ణే స్తుతించు, నీ కష్టాల్లో కూడా దేవుణ్ణే ఆరాధించు, నీ కష్టాల్లో కూడా దేవుణ్ణే ప్రేమించు, దేవుణ్ణి ఇష్టపడు. నువ్వు కష్టాల్లో కూడా నువ్వు దేవునితో ఎక్కువగా గడుపు. సో ఇదే నీ విశ్వాసము. అంతేకాని ఇది అపవాది చేశాడు, అపవాది చేశాడు, నో 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 నో. ఎప్పుడు కూడా అపవాదిని నోటి నుంచి స్తుతించద్దు. ఎప్పుడైనా కూడా ఇది దేవుడే నాకు ఈ పరీక్షను ఇచ్చాడు. ఎందుకంటే నీ దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా అపవాది నీ జీవితంలోకి రాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే దేవుడు అపవాదిని అలో చేస్తాడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, కానీ అపవాదిని స్తుతించకూడదు. ఆయన చేసిన పని అయి ఉన్నాము, మనందరం ఆయన చేతి పని అయి ఉన్నాము. కాబట్టి సో నిన్ను కూడా దేవుడు ఆ విశ్వాసంలో మలవడానికి చెక్కుతున్నాడు. సో ప్రియులారా, యూదా 1వ అధ్యాయం 3వ వచనం, మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రవర్తించునగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. సో విశ్వాసానికి ఏమొస్తాయండి? పోరాటాలు వస్తాయి. మనందరం విశ్వాసంలో నడుస్తున్నప్పుడు పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. విశ్వాసంలో నడుస్తున్నప్పుడు నీకు గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చూడొచ్చు నువ్వు. సో దేవుడు నీకు అప్పగించబడిన ఈ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కూడా తగ్గిపోకు. సో హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయం 30వ వచనం, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. చూసారా అండి, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. సో దేవుడు తప్పకుండా నీ విశ్వాసానికి రివార్డ్ ఇస్తాడండి. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. సో అలాగే హోప్ తో పట్టుకొని ఉండు, దేవుడు దానికి ప్రతిగా గొప్ప బహుమానం ఇస్తాడు. సో గాడ్ ఆల్వేస్ గివ్ ద రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. అన్నాడు అబ్రహాంకి విశ్వాసానికి తగ్గట్టుగా ఆయనకు రివార్డ్ ఇచ్చాడు, దానియేలు విశ్వాసానికి తగ్గట్టుగా ఆయనకు రివార్డ్ ఇచ్చాడు, దావీదు విశ్వాసానికి తగ్గట్టుగా, సొలొమోన్ విశ్వాసానికి తగ్గట్టుగా, మోషే, ఎలీషా, ఎలీయా, యోబు, నోవాహు, వీళ్ళందరి విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. అలాగే నీ విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు గొప్ప బహుమానిస్తాడు. అందుకే నువ్వు ధైర్యాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దేవుడి మీద విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపోవద్దు. అంత బాధలున్నా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి దేవుడికి. అదే నీ విశ్వాసం. నువ్వు ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకున్నావు, పాస్ అయ్యావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పావు, అది నీ విశ్వాసం.
నువ్వు ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకున్నావు, ఫెయిల్ అయ్యావు, అప్పుడు కూడా నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్పకపోతే నువ్వు విశ్వాసంలో లేనట్టు, దేవుడి మీద నమ్మకం లేనట్టు. అర్థమవుతుందా అండి? నీకు సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే థ్యాంక్స్ చెప్తున్నావో, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే థ్యాంక్స్ చెప్తున్నావో, జవాబు రాకపోయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. సో అన్ని వేళలా నువ్వు థ్యాంక్స్ చెప్తావు చూసావా, అప్పుడే నీ విశ్వాసము బయటపడుతుంది. లేదు, కొంతమంది సక్సెస్ వచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్తారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పరు. కొంతమంది ప్రార్థించినప్పుడు జవాబు వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తారు, రాకపోయినా జవాబు థ్యాంక్స్ చెప్పాలి. నీ ప్రార్థనకు డిలే అయినా కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది దేవుడి మీద విశ్వాసాన్ని. సో దేవుడు కూడా పరీక్షిస్తాడు, ప్రార్థనకు డిలే చేసి ప్రార్థిస్తాడా లేడా, లేకపోతే నన్ను నమ్ముతాడా నమ్మడా, లేకపోతే థ్యాంక్స్ చెప్తాడా చెప్పడా, లేకపోతే నా మీద సనుక్కుంటాడా గునుక్కుంటాడా అలుక్కుంటాడా, ఇవన్నీ కూడా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు సనగడం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు గునగడం స్టార్ట్ చేస్తావో, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ఆపేస్తావో, అప్పుడు నువ్వు విశ్వాసాన్ని కోల్పోయినట్టు. విశ్వాసాన్ని కోల్పోయినట్టు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఎవరున్నా లేకపోయినా నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే ధైర్యము విడిచిపెట్టకుడి, అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. సో గాడ్ ఆల్వేస్ గివ్ ద రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. రిమెంబర్ దట్. అందుకే దేవుని అడగండి, అయ్యా విశ్వాసంలో నడిచడానికి సహాయం చేయనైనా, విశ్వాసంలో నాకు మీరు పెట్టే పరీక్షలు, విశ్వాసానికి పెట్టే పరీక్షలలో నెగ్గగలిగే శక్తిని, నెగ్గగలిగే సామర్థ్యాన్ని నాకు దయచే ప్రభు అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు విశ్వాసంలో నడవాలి. విశ్వాసంలో నడిచేవాడే నిజమైన క్రైస్తవుడు. అన్ని వేళల దేవుణ్ణి ఆరాధించి, అన్ని వేళల దేవుణ్ణి స్తుతించి, ఆ లేమితనంలో కూడా ఇచ్చేవాడు, లేమితనంలో కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించేవాడే నిజమైన విశ్వాసుడు. విశ్వాసులే పరలోక రాజ్యానికి వెళ్తారు అంటారు. అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ గాడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ సర్కమ్స్టాన్సెస్. నీ మనసులో కూడా దేవుణ్ణి శపించుకోమాక, నీ మనసులో కూడా దేవుడి మీద అనగమాక, గునుగమాక, సనుగమాక. ఎప్పుడైతే నువ్వు అనుగుతావో, సనుగుతావో, గునుగుతావో దేవుడి మీద, అది అల్ప విశ్వాసాన్ని చూపించి, ఆ ఒక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థనకు జవాబు పొందుకోలేవు. అర్థమవుతుందా అండి? సో అందరు ఇక్కడ పడిపోతారు. సో అపవాదికి అదే కావాలి. నువ్వు ఎప్పుడెప్పుడైతే దేవుణ్ణి నిందిస్తావో అని చూస్తాడు, ఎప్పుడెప్పుడైతే నువ్వు దేవుణ్ణి విమర్శిస్తావో అని చూస్తాడు, ఎప్పుడెప్పుడైతే నువ్వు దేవుణ్ణి పొగడవో అవన్నీ చూసి దేవుడి దగ్గర తీసుకెళ్లి మన మీద నిందలు మోపుతాడు. సో అందుకే విశ్వాసంలో నడవండి, విశ్వాసంలో నడవండి. ఎన్ని సంవత్సరాలు డిలే అయినా కూడా దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు బైబిల్లో మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె విశ్వాసంతో వచ్చి యేసయ్యను ముట్టుకుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిన స్త్రీ యేసయ్యను దర్శించింది. ఆమె ఆ నడుములో నుంచి ఉన్న ప్రాబ్లం ని క్లియర్ చేసుకుంది. 38 సంవత్సరాల నుంచి ఒక రోగి పడుకొని ఉన్నప్పుడు దేవుడు స్వస్థత పరిచాడు. చూసారా అండి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడి మీద నిరీక్షణ పోగొట్టుకోలేదు. కాబట్టి ఒక రోజు కాకపోయినా ఒక రోజు వాళ్ళ అద్భుతము చూశారు. అందుకే నువ్వు కూడా అడగండి, అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచి నా జీవితంలో కూడా అద్భుతము చేయనైనా. అయ్యా దిస్ ఈజ్ నాట్ మై లైఫ్, నన్ను ఇంకా విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేసి, నా జీవితంలో కూడా అద్భుతాలు చేసి, నాకు కూడా నా విశ్వాసానికి తగ్గట్టుగా బహుమానాన్ని దయచేయమని అడగండి. రాసుకోండి, మీరు వీలైతే ఈ ప్రేయర్ పాయింట్స్ అన్నిటిని కూడా రాసుకోండి. సో ఎందుకంటే ఇగ్నోర్ చేయకండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడు అనేవాడు విశ్వాసంలో నడవాల్సిందే. సో అన్ని ఉన్నా అన్ని లేకపోయినా విశ్వాసంలో నిలకడగా ఉండాల్సిందే. అవమానాలు వచ్చినా, బహుమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు, పోరాటాలు ఏవి వచ్చినా కూడా అన్ని వేళలా మనము విశ్వాసంలో నడవాల్సిందే. ఎబ్రీలకు రాసిన 10వ అధ్యాయం 36వ వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చూసారా అండి, మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే ఓర్పు కూడా ఉండాలండి. విశ్వాసానికి వచ్చే పరీక్షలు చాలా ఉంటాయి. సో ఓర్పుతో భరించాలి, సహనంతో ఉండాలి. సో ఓర్పుతో, సహనంతో దేవుడిని కనిపెట్టుకొని ఉండాలి, దేవుడికి ప్రార్థన చేసుకొని ఉండాలి. తొందరపడితే పనులు కావమ్మా, తొందరపడితే అస్సలు పనులు కావు. ఓర్పు అనేది, సహనం అనేది మన విశ్వాస జీవితానికి చాలా చాలా ముఖ్యము. దేవుని చిత్తమును నెరవేర్చాలంటే
మనకు ఓర్పు ఉండాలి. విశ్వాసానికి వచ్చే పరీక్షలు అనేకంగా ఉంటాయి. మన దేవుడు అంత తొందరగా ఏది ఇవ్వడు. గుర్తు పెట్టుకోండి. మనల్ని పరీక్షించి పరిశీలించి నలగొట్టి చితగ్గొట్టి మనల్ని మనల్ని ప్యూరిఫై చేసి అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పటిదాకా నువ్వు ఓర్పుతో ఉండాల్సిందే. అప్పటిదాకా నువ్వు సహనంతో ఉండాల్సిందే. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. కొంతకాలమే ఉంది. దేవుడు మనకు రెండో రాకడ సమయానికి దగ్గరలోనే ఉంది. కాబట్టి అందరం కూడా విశ్వాసంలో ఎదిగి విశ్వాసంలో నడుద్దాము. అందుకే నీ సక్సెస్ లో కాదు, ఫెయిల్యూర్ లో కూడా థ్యాంక్స్ చెప్పు. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే థ్యాంక్స్ చెప్పు. నీకు సమాధానము లేకపోతే థ్యాంక్స్ చెప్పు. నీకు ఇంకా నీ భర్త నీ పిల్లలు మారకపోతే దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే దాని వెనుకాల దేవుడి యొక్క పర్పస్ వేరే ఉంది. దాని వెనుకాల దేవుడి యొక్క పరీక్షలు వేరే ఉన్నాయి. అందుకోసం నువ్వు థ్యాంక్స్ చెప్పు. ఓపికగా ఉండండి, సహనంతో ఉండండి. అందుకే నిజమైన క్రైస్తవుడికి ఓపిక చాలా ఎక్కువగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడికి సహనం ఎక్కువగా ఉండాలి. చాలా మందికి ఈ ఓపిక సహనం లేక దేవుణ్ణి వదిలేసి అన్య సంప్రదాయాలకు, అన్య ఆచారాలకు, అన్య దేవతలకు, అన్య ఆచారాలకు అలవాటు పడిపోతారు. సో ఎందుకంటే అప్పుడే కదా దేవుడు మహిమ పరిచేది. నీ ఓపికను బట్టి దేవుడు రివార్డ్ ఇస్తాడు. నీ సహనాన్ని బట్టి రివార్డ్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా నీకు ప్రార్థనలకు జవాబు రాకపోయినా నువ్వు దేవుణ్ణి పట్టుకునే ఉన్నావు. దేవుణ్ణి నమ్మడం ఆపట్లేదు, దేవుణ్ణి ప్రార్థించడం ఆపట్లేదు, దేవుడికి ఇవ్వడం ఆపట్లేదు. అదే విశ్వాసాన్ని, ఆ విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు తప్పకుండా నీకు రివార్డుని ఇస్తాడు. సో హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడవై విశ్వాసం మూలంగా జీవించును గాని. చూసారా, నువ్వు నీతిలో మారు, విశ్వాసంగా జీవించు, విశ్వాసం మూలంగా జీవించు గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మను సంతోషం ఉండదు. చూసారా, నీ విశ్వాసాన్ని వెనుకకు తీయకు. నీ ప్రార్థనలకు జవాబును బట్టి నువ్వు విశ్వాసంలో నడవకు. నీ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు విశ్వాసంలో నడవకు. సో ఎలా ఉన్నా కూడా నీ విశ్వాసము ముందరికి సాగుతూనే ఉండాలి, విశ్వాసంలో జీవిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ సంతోషంగా ఉంటుందట. అందుకే ఎక్కువగా బాధపడకండి. ఏ విషయంలో కూడా ఉంటాయి శ్రమలు, మనకు కాకపోతే ఇంకెవరికి ఉంటాయి పోరాటాలు. ఇవన్నీ కూడా మనల్ని అద్భుత ఆశీర్వాదంలోకి నడిపించడానికి. అందుకే పరీక్ష పెట్టని విశ్వాసము అది వ్యర్థము. దేవుడు మన విశ్వాసాన్ని తప్పకుండా పరీక్షిస్తాడు. పరీక్షించాలని కోరుకోవాలి. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలను జయించాలని కోరుకోవాలి, జయించాలని ప్రార్థించాలి. వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సో చూసారా, ఆత్మకు సంతోషం ఉండదు. అందుకే విశ్వాసంలో నడవాలి అన్ని వేళలా. Walk in faith in all the situation, all the circumstances, all the problems, all the worries, all the anxieties. నీకున్న చింతలలో కూడా నువ్వు విశ్వాసంలో ఉండు, నిలకడగా ఉండు. నీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా విశ్వాసంలో ఉండు. నీకు రోగాలు, జబ్బులు, వ్యాధులు, నార్మల్ రిపోర్ట్ రాకపోయినా విశ్వాసంలో ఉండు. ఉద్యోగం రాకపోయినా అదే విశ్వాసాన్ని కొనసాగించమంటున్నాడు. స్టేబుల్ గా నడవమంటున్నాడు విశ్వాసంలో. సో విశ్వాసంలో అప్ డౌన్ ఉండకుండా చూసుకోండి అమ్మా. చాలా మందికి కష్టం రాగానే దేవుడి మీద అపనమ్మకం వచ్చేస్తుంది, దేవుడి మీద అల్ప విశ్వాసం వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి నీ సామర్థ్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని పెంచుతున్నాడని అనుకోండి. అందుకే గ్రో ఇన్ ఫెయిత్ జీవించాలి. మన విశ్వాసంలోనే జీవించాలి. అష్ట కష్టాలు వచ్చిన దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవద్దు, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని. చూసారా, వెనుకకు తీయద్దు. మీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. చూసారండి, నీ విశ్వాసాన్ని వెనుకకు తీయకు, విశ్వాసాన్ని కొనసాగించు, కంటిన్యూ చేయి. సో నువ్వు ఆత్మను రక్షించేది. సో విశ్వాసం అనేది కూడా ఒక ఆత్మనే, ఒక వరమే. ఆ వరము, ఆ ఆత్మ, ఆ గిఫ్ట్ ని దేవుణ్ణి ఇవ్వమని అడగండి. విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. సో మనందరం కూడా విశ్వాసము కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. సో మనము నశించుటకు వెనుకకు తీయి వారము కాము. సో విశ్వాసము లేకపోతే మనం నశించిపోతాము. ఎందుకంటే ఇక్కడ అపవాది మనల్ని ఆపివేస్తాడు, విశ్వాసంలో ఎదగకుండా ఆపివేస్తాడు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో ఎదిగావంటే అపవాదిని ఓడించే శక్తి నీకు వచ్చినట్టే. నీకు శ్రమలు, పోరాటాలు పోయేది నీ విశ్వాసం వల్లనే, గుర్తు పెట్టుకోండి. అందుకే అడగండి, హోలీ స్పిరిట్ గాడ్ మీ అందరి లోపల ఉన్నాడు. ఇది ఎవరి విశ్వాసం తగ్గట్టు వాళ్ళకే దేవుడు పనిచేస్తాడు. కాబట్టి నన్ను నేర్పించు ప్రభువా, నేను ఎలా విశ్వాసంలో నడవాలి నేర్పించు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. నేను ఎలా విశ్వాసంలో గడపాలి, ఎలా విశ్వాసాన్ని కొనసాగించాలి, ఎలా విశ్వాసంలో నేను
ఏంటిది బలపడాలి అని అడగండి, దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఈస్ అ విపన్, స్ట్రాంగెస్ట్ విపన్. దెర్ ఇస్ ద పవర్ ఇన్ దిస్ ఫెయిత్. నీ ఫెయిత్ లో ఒక పవర్ ఉంది. ఇది ఒక గిఫ్ట్, ఇది ఒక ఆత్మ. ఈ ఆత్మను కావాలని పొందండి. సో అప్పుడు దేవుడు నీకు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. అప్పుడు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడి మీద ధైర్యం ఉంటది, దేవుడి మీద నమ్మకం ఉంటది. కానీ నీ సమస్యల మీద నువ్వు భయపడవు. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. లేకపోతే విశ్వాసం లేకపోతే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నీ జీవితం ఇలాగే కొనసాగుతూనే ఉంటది. కానీ విశ్వాసం ఉంటే నీ యొక్క ప్రతి బలహీనతను బలంగా మార్చుకోవచ్చు. విశ్వాసం ఉంటే నీ శ్రమలను, పోరాటాలను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. విశ్వాసం ఉంటే నీ లోపల అద్భుతాలు చూడొచ్చు, అద్భుతాలు కార్యాలు చేయొచ్చు. అందుకే విశ్వాసంలో నడవాలని కోరుకోవాలి. వేలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. చూసారా, 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం ద్వారా నడుచుకోండి అంటున్నాడు. వేలుచూపు ద్వారా కావచ్చు. డోంట్ వాక్ బై యువర్ ఫిజికల్ బాడీ, వాక్ బై ఫెయిత్ ఓన్లీ. సో కష్టం వచ్చిందా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. సమస్యలు ఉన్నాయా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. పోరాటాలు ఉన్నాయా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. సో నేను ఎందుకు భయపడతా? నేను నిశ్చంతగా ఉంటా. ఆయన్నే నన్ను శ్రమల నుంచి లాగుతాడు, ఆయన్నే నా పోరాటాల నుంచి లాగుతాడు. నువ్వు మౌనంగా ఉండి ఆయన గురించి కనిపెట్టుకో. అందుకే ఏ అవమానానికి భయపడకు, ఏ నిందకు భయపడకు, ఏ దూషణకు భయపడకు, ఏ శ్రమకు భయపడకు, ఏ కష్టానికి భయపడకు, ఏ కన్నీళ్లకు భయపడకు. విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. ఫెయిత్ లో నువ్వు నడుచుకుంటుండు. ఆ ఫెయితే దేవుడు నీకు ఒక రోజు నీకు రివార్డ్ గా ఇస్తాడు. నీ ఫెయిత్ కు తగ్గట్టుగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఓవర్ నైట్ లో ఏది రాదు. మళ్ళీ చెప్తున్నా, మన దేవుడు అంత తొందరగా బ్లెస్ చేయడు. మనల్ని పరీక్షించి, పరిశీలించి, నలగొట్టి, చితగొట్టి, మన లోపల ఆ యొక్క నెగిటివ్ నంతా తీసేసి మనల్ని తగ్గించుకునే తత్వం వచ్చి అప్పుడు మనల్ని చేస్తాడు. అందుకే ఇవన్నీ పరీక్షలు కూడా మన విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికే వస్తాయి. కాబట్టి నువ్వు ఏ డైరెక్షన్ లో ఉన్నావో ఇట్స్ ఎ రైట్ డైరెక్షన్. అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పు. సో ఒకప్పుడు నీ దగ్గర సమస్తం ఉండే, ఇప్పుడు సమస్తం పోయాయా? థ్యాంక్స్ చెప్పు. అందుకే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు. సో ఒకప్పుడు నువ్వు ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఇంకోలా ఉంది నీ పరిస్థితి. థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి రెడీ చేస్తున్నాడు. నీ లోపల విశ్వాసాన్ని డెవలప్ చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? విశ్వాసము లేకుండా దేవుడు ఎవరిని కూడా ఆశీర్వదించాడు. అబ్రహాంని కూడా చూడండి, 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాంకి ఆశీర్వాదం పొందుకోవడానికి. అప్పటిదాకా అబ్రహాంని దేవుడు ఏం చేశాడు? విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేశాడు. అందుకే విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేసి విశ్వాసులకే తండ్రి అని పేరు పెట్టేశాడు. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతము దగ్గును. చూసారండి, యాకోబు 2వ అధ్యాయం 17వ వచనం. నీకు పరీక్షలు లేకపోతే నీ లోపల విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుందండి? నీ పరీక్షల వల్లనే నీ విశ్వాసం ఉందో లేదో బయటపడుతుంది. సో అందుకే క్రియలలో చూపించాలి. నీ విశ్వాసం నోటి మాటలో కాదు. నీ శ్రమ వచ్చినప్పుడు నీ క్రియలలో చూపించాలి. నీ ప్రార్థనకు జవాబు రానప్పుడు క్రియలలో చూపించాలి. నీకు పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ క్రియలో చూపించాలి. అందుకే నీ విశ్వాసము క్రియ లేనిదైతే అది మృతమైనదిగా ఉండును. అందుకే విశ్వాసానికి ఎప్పుడు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్ష లేని విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అందుకే లార్డ్ జీసస్ నాకు క్రియలలో విశ్వాసాన్ని చూపించే శక్తిని దయచేయమని అడగండి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా క్రియలలో విశ్వాసం చూపించిన వాళ్ళే. దానియేలు క్రియలలో విశ్వాసాన్ని చూపించాడు. దావీదు, సొలొమోను, సామ్యుయల్, శాంసన్ అందరూ కూడా క్రియలలో విశ్వాసాన్ని చూపించినారే. అందుకే నీ క్రియల ద్వారా దేవుడి యొక్క విశ్వాసాన్ని బయలుపరచబడుతుంది. అందుకే ఫెయిత్, వాక్ ఇన్ ఫెయిత్. అలాగే యువర్ యాక్షన్స్ బై ఫెయిత్. నీ యొక్క యాక్షన్స్ కూడా విశ్వాసంతో నడిపించాలి. అందుకే ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా మన క్రియలు పాడైపోతాయి, మన క్రియలు చూడలేము. అందుకే క్రియలు అంటే ఏంటిది? యాక్షన్ లో చూపించాలి నీ విశ్వాసము. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. చూసారా అండి? క్రియల చేత విశ్వాసాన్ని చూపించాలి. అంటే విశ్వాసము నోటి మాటలలో కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంది దేవుడి పట్ల?
నీ యొక్క యాక్షన్స్ ఎలా ఉన్నాయి దేవుడి పట్ల. అందుకే ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ పవర్. క్రియలు లేకుండా నీ విశ్వాసము కనపరచు. క్రియలు లేకుండా విశ్వాసం అనేది ఉండదండి. నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తున్నావు. అందుకే చాలా మందికి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు డౌన్ అయిపోతారు. దేవుడి మీద నమ్మకం కోల్పోతుంది. సో అప్పుడు కూడా నువ్వు క్రియలలో చూపించావు, ఏం కాదు నా దేవుడు ఉన్నాడని నువ్వు క్రియల్లో చూపించి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో అప్పుడే నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. అందుకే నీ విశ్వాసము పరీక్షించకపోతే అది అప్రూవ్ కాదు. ఒక 10th క్లాస్ విద్యార్థి ఎగ్జామ్స్ రాయకపోతే ఆ 10th క్లాస్ ఎలా పాస్ అవుతాడండి. అలాగే నీ విశ్వాసానికి వచ్చే పరీక్షలలో దేవుణ్ణి ఏం అడగాలి? అయ్యా, మీరు నాకు విశ్వాసానికి పెట్టుతున్న పరీక్షలలో నెగ్గగలిగే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. అయ్యా, విశ్వాసంలో ఎదగగలిగే శక్తిని దయచే ప్రభువా. విశ్వాసంలో నిలకడగా ఉండే శక్తిని నాకు దయచే ప్రభువా. విశ్వాసంలో నడవగలిగే శక్తిని నాకు దయచే ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. సో యాక్షన్స్ లేకుండా దెర్ ఇస్ నో ఫెయిత్ వితౌట్ యాక్షన్స్. అందుకే మనకు జ్ఞానము కూడా కావాలండి. ఎప్పుడైనా కూడా జ్ఞానము లేకపోతే మనము విశ్వాసంలో కూడా పడిపోతాము. సో దేవుల్లో పడిపోతాము. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ లోకంలో విశ్వాసంలో నిలకడగా ఉండడం చాలా కష్టము. దేవుల్లో నిలకడగా ఉండడం చాలా కష్టము. ప్రార్థనలో నిలకడగా ఉండడం చాలా కష్టము. వాక్యంలో నిలకడగా ఉండడం చాలా కష్టము. వాక్యానుసారంగా బ్రతకడంలో చాలా కష్టము. ఎందుకంటే ఈ లోకమంతా నీ ప్రార్థనకు ఆపోజిట్ డైరెక్షన్ లో, నీ యొక్క ప్రేయర్ లైఫ్ కి కావచ్చు, నీ యొక్క బైబిల్ రీడింగ్ లైఫ్ కావచ్చు, అన్నిటికీ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి. బట్ నీ విశ్వాసంతో ఏ శ్రమనైనా నువ్వు గెలవచ్చు. నీ విశ్వాసంతో ఏ పోరాటానైనా నువ్వు అధిగమించవచ్చు. అందుకే క్రియలలో చూపిద్దాము విశ్వాసము. అందుకే నీ కష్టం వచ్చినప్పుడు లార్డ్ డబల్ మై ఫెయిత్ అని అడిగినప్పుడు అప్పుడు నువ్వు క్రియలలో చూపించగలుగుతావు. లార్డ్ మల్టిప్లై మై ఫెయిత్ అని అడిగినప్పుడు అప్పుడు క్రియలలో చూపిస్తావు. లార్డ్ డబల్ మై ఫెయిత్, మల్టిప్లై మై ఫెయిత్ అన్నప్పుడు నువ్వు వాటిని క్రియలలో చూపిస్తావు. సో అందుకే నీ లోపల విశ్వాసం లేకపోతే దేవుడు కూడా కార్యము చేయలేడు. నీ లోపల క్రియల చేత విశ్వాసం చూపించకపోతే దేవుడు కూడా అద్భుతము చేయలేడు. నిన్న చూపించాను కదా, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు క్రియలలో విశ్వాసం చూపించిన వాళ్ళే. దానియేలు సింహాల గుహలకు పోవాల్సి వచ్చింది, వెళ్ళాడు విశ్వాసంతో. దేవుడు రివార్డ్ ఇచ్చి పంపించాడు. అభిమెలెకు, షద్రక, మెషకు విశ్వాసంతో వెళ్ళాడు. అలాగే వాళ్ళకు అగ్ని ఏం తాకకుండా బయటికి తీసుకొచ్చాడు. సో అలాగే దావీదు గొలియాతుని విశ్వాసంతో ఎదుర్కొన్నాడు. అలాగే దేవుడు ఆ విశ్వాసాన్ని తగ్గట్టు గొలియాతుని చంపేశాడు. గొలియాతు మీద విజయాన్ని ఇచ్చాడు. సో ఆ విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా వాళ్ళు విశ్వాసాన్ని చూపించి గొప్ప అద్భుతాలు చేశారు, గొప్ప అద్భుతాలు చూశారు, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. సో అందుకే ఫెయిత్ బై యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ నేర్చుకోండి, మా వాక్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే అంతిమ దినాలలో ఉన్నాము. విశ్వాసము మనం కోల్పోవద్దు. మనందరం కూడా నిలకడగా ఉండాలి విశ్వాసంలో, క్రియలలో చూపించాలి. నేను నా క్రియల చేత విశ్వాసం నీకు కనపడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిది. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. సో చూసారండి, నువ్వు దేవుణ్ణి నమ్ము, అపవాదిని ఎప్పుడు నమ్మమాక. నువ్వు అపవాది మీద నమ్మకం పెట్టుకుంటే అపవాది కార్యాలు చూస్తావు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడి కార్యాలు చూస్తావు. ఆ నల్లతాడు మీద నమ్మకం పెట్టుకుంటే నల్లతాడు నీకు విశ్వాసాన్ని చూపిస్తుంది. అందుకే నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకోకు. అటు దయ్యాల మీద నమ్మకం పెట్టుకోకు, మూఢ నమ్మకాల మీద నమ్మకం పెట్టుకోకు. నీ విశ్వాసము అల్టిమేట్ గా దేవుడి మీదనే ఉండాలి. దేవుడు ఒక్కడే, నువ్వు ఆయననే నమ్ముకో. ఆయనని నమ్ముట మంచిదే. చూసారండి, సో నువ్వు ఆయనని నమ్ముకుంటే అదే విశ్వాసం. ఆ విశ్వాసము నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆ దేవుళ్ళో తొలగిపోకుండా నిన్ను కాపాడుతాయి. దేవుళ్ళో డిపార్ట్ కాకుండా కాపాడుతాయి. అందుకే దయ్యము, కొంతమంది అపవాదిని స్థుతిస్తుంటా అంటారు. ఏ కష్టం వచ్చినా కూడా దేవుడిని విశ్వాసానికి పరీక్షించిన ఇది అపవాది క్రియ, అపవాది క్రియ. నో, ఎప్పుడు కూడా అలా అనకండి. మర్చిపోండి. మీ మనసులో నుంచి, మీ మైండ్ లో నుంచి, మీ హార్ట్ లో నుంచి, మీ థాట్ లో నుంచి అపవాది లేడు అని అనుకోండి.
అపవాది లేడనే నడవండి. ఇది దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు. ఒకవేళ అపవాది నీ జీవితంలో కార్యం చేస్తున్నా కూడా, నిన్ను శ్రమ పెడుతున్నా కూడా, దేవుడే నాకు ఇది పర్మిషన్ ఇచ్చాడు, దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అని దేవుడికి భయపడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీదనే ఉండు. సో అదే నమ్మకం అండి. నీ కష్టాలు వచ్చిన, ఈవెన్ అపవాది నిన్ను శోధించినా కూడా దేవుడినే నువ్వు ఆధారపడు, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. నీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా ఇది దేవుడి మీదనే ఆధారపడు, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. సో అది మంచిది, దేవుడి మీద నమ్మకం ఉండడం మంచిది. అందుకే అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి నమ్ము, అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించు, అన్ని వేళలా నువ్వు దేవుడికి ఇవ్వడం మానేయకు, అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించు, అన్ని వేళలా దేవుణ్ణి తో గడుపు, అన్ని వేళలా దేవుడితోటే నివసించు. అప్పుడు నీకు అది ఆశీర్వాదము. అందుకే ఎప్పుడు అపవాదిని స్తుతించకండి, అపవాది లేడనే అనుకోండి. ఎందుకంటే అపవాది శక్తి కంటే మన దైవశక్తి గొప్పది. అపవాది యొక్క తంత్రాలన్నిటినీ నీ విశ్వాసం ద్వారా తగ్గించవచ్చు, నీ విశ్వాసం ద్వారా వాడి శక్తులన్నిటినీ కూడా ఓడించవచ్చు. కాబట్టి అపవాది యొక్క తలంపులు నీ మనసులో లేకుండా చూసుకో. నీ నమ్మకము దేవుడి మీదనే ఉండాలి. నీ కష్టాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, నీ విశ్వాసము దేవుడి మీదనే ఉండాలి. దేవుడి మీద ఉన్న విశ్వాసము ఎప్పటికైనా కూడా పరీక్షించబడుతుంది, అది క్రియలలో చూపించబడుతుంది. క్రియలలో చూపించే విశ్వాసము నిన్ను గొప్ప అద్భుత స్థాయికి తీసుకెళ్తుంది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని గోరుచున్నావా? చూసారా అండి, వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అంటారు. నేను విశ్వాసనే అండి, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ వెంబడిపోతారు, ఈ ఆచారాలు వెంబడిపోతారు, వాళ్ళ నమ్మకాల వెంబడిపోతారు, వీళ్ళ నమ్మకాల వెంబడిపోతారు. అందుకే నువ్వు ఏ కష్టం వచ్చినా నువ్వు దేవుడి వెంబడే ఉండాలి, దేవుడిని అంటే పెట్టుకొని ఉండాలి. దేవుడు నిన్ను అలా పరీక్షలు తీసుకొస్తాడు. వీళ్ళు ఉంటారా ఉండరా? నాకైతే విశ్వాసానికి కోకొల్లమైన పరీక్షలు వచ్చాయండి. నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో ఉంటాడా, వెనుకకు వెళ్ళిపోతాడా, ఇలాగే ప్రేయర్ మీటింగ్ కొనసాగించాడా అని దేవుడు నన్ను చాలా అష్ట కష్టాలు తీసుకొచ్చాడు, ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చాడు. సో ఎందుకు? పరీక్ష. సో మళ్ళీ అన్యజనుల్లో కలుస్తాడా? పరీక్ష. సో ఇలాగే విశ్వాసంలో ఉంటాడా? సో నా కష్టాలు శ్రమలు ఎక్కువైపోతే, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక కష్టాలు శ్రమలు ఎక్కువైపోతున్నాయని వెనుకకు వెళ్ళిపోతాడా? సో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల వల్ల ఉంటాడా? అలాగే విశ్వాసంలో తట్టుకొని నిలబడతాడా? మళ్ళీ వెనుకకు వెళ్ళిపోతాడా అని ఎన్నో పరీక్షలు పెట్టాడు. కానీ దేవుడి యొక్క కృపను బట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎవరి నడిపింపు లేకపోయినా కూడా ఆ విశ్వాసంలో నడవడము జరుగుతుంది. ఎన్నో పరీక్షలు వచ్చాయి. సో ఉంటాడా, వెనుకకు వెళ్ళిపోతాడా? సంఘము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పరీక్ష మీద పరీక్ష, అవమానం మీద అవమానం, నింద మీద నింద, ఈ పరీక్ష, ఈ యొక్క శ్రమలు, దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తట్టుకొని నిలబడడా? అది పరీక్షిస్తాడు. అదే అన్ని తట్టుకొని నిలబడ్డవాడే విశ్వాసి అవుతాడు. సో అందుకే ఆ పరీక్ష పెట్టడం కరెక్టా కాదా? నిజంగా కరెక్టే. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష పెడితేనే కదా వాడి లోపల సామర్థ్యం ఎంత ఉందో బయటపడేది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తేనే కదా మన లోపల సామర్థ్యం ఎంత ఉందో బయటపడేది. అందుకే దేవుడు శ్రమలు, పోరాటాలు పెట్టినప్పుడు మన లోపల సామర్థ్యం కూడా బయటికి వస్తుంది. ఏది మనం నిజంగా విశ్వాసంలో నడుస్తున్నామా, లేకపోతే దేవుడి నుంచి తొలగిపోతున్నామా, దేవుని నమ్ముతున్నామా, దేవుని కాక ఇంకా వేరే దేనైనా నమ్ముతున్నామా, దేవుని ఆధారం చేసుకుంటున్నామా, లేకపోతే దేనిని ఆధారం చేసుకుంటున్నామా అని ఈ పరీక్ష వల్లనే నీకు బయటపడుతుంది. అందుకే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. సో నిష్ఫలమైనది, క్రియలలో చూపించాలి. సో దేవుడు తీసుకొచ్చాడు, నాకు చాలా శ్రమలు తీసుకొచ్చాడు, చాలా పరీక్షలు తీసుకొచ్చాడు, చాలా పోరాటాలు తీసుకొచ్చాడు, చాలా అవమానాలు, నిందలు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా చాలా నలగొట్టబడ్డాయి, చిట్టగొట్ట, అయినా కూడా దేవుడు విశ్వాసంలో నడిచేలాగా సహాయం చేశాడు. అందుకే నాకు ఒకరు విశ్వాసంలో నిలబెట్టేది లేదు, డైరెక్ట్ దేవుడే నన్ను విశ్వాసంలో నిలబెడుతున్నాడు. ఎందుకంటే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా మీరు పడ్డ ప్రతిసారి దేవుడు ఎలాగైతే లేపుతున్నాడో, నేను పడ్డ ప్రతిసారి కూడా నన్ను కూడా లేపుతున్నాడు ఈ వాక్యాల ద్వారా. అందుకే ఫెయిత్, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోతే అందరూ తొలగిపోతారు. ఆ డబ్బుని నమ్ముకుంటారు, లేకపోతే ఆ డాక్టర్ని నమ్ముకుంటారు, లేకపోతే అన్య జనులు, అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య విగ్రహాలు, అన్య సంప్రదాయాలను నమ్ముతుంటా అంటారు.
అది విశ్వాసము లేకపోతే అందరూ కూడా దేవుని నుంచి తొలగిపోతారు. ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉంటావా, అది నీ క్రియలలో విశ్వాసాన్ని చూపించిన వాడు అవుతావు. సో నాకు కూడా ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు రాలేదు, ఇంకా రావట్లేదు, ఇంకా వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అయినా కూడా విశ్వాసంతో ఉంటున్నాను. విశ్వాసంతో దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను. విశ్వాసంతో ఇగో ఈ ప్రేయర్ మీటింగ్ నడిపిస్తున్నాను. విశ్వాసంతో ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ముందడికి సాగుతూనే ఉన్నాను, కానీ వెనుకకు మాత్రం తగ్గట్లేదు, వెనుకకు మాత్రం పోవట్లేదు. అలాంటి కృప దేవుడు ఇచ్చాడు. అందుకే గిఫ్ట్ ఇది. ఫెయిత్ అనేది గిఫ్ట్. అన్ని వేళలా విశ్వాసంతో నడిపించేదే గిఫ్ట్. ఈ గిఫ్ట్ ని దేవుని అడగండి, మల్టిప్లై చేయమని అడగండి నీ విశ్వాసాన్ని. సో క్రియలలో చూపించగలిగే శక్తిని ఇవ్వమని అడగండి. సో దీని గురించి ఎక్కువగా ప్రార్థించుకోనమ్మా. మిగిలినంతా నీ డబ్బా నీ విశ్వాసాన్ని బట్టి అదే వస్తుంది, నీ ప్రమోషన్ విశ్వాసాన్ని బట్టి అదే వస్తుంది. నీకే విశ్వాసం లేకపోతే ఆ డబ్బు రాదు, ఆ ప్రమోషన్ రాదు, ఆ ప్రాస్పారిటీ రాదు. సో అందుకే ఫెయిత్ గురించి ఎక్కువగా ప్రార్థించుకోండి, ఫెయిత్ గురించి ఎక్కువగా ప్రేయర్ లో పెట్టుకోండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? సో దేవుడు పరీక్షించాడు అబ్రహాంని. సో ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేసి ఆ కొడుకుని నాకు బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము వెనుకకు ముందు ఏం ఆలోచించలేడు, వెళ్తాడు, బలి అర్పించడానికి తీసుకెళ్తాడు. బలి అర్పించే సమయంలో దేవుడు ఆపివేస్తాడు. సో చూసారా, అలా పరీక్ష పెట్టాడా లేదా? సో 100 సంవత్సరాల తర్వాత ఒక కొడుకుని ఇస్తే అదే కొడుకును కూడా నాకు బలి అర్పించమన్నప్పుడు సో అబ్రహాము భయపడలేదు. ఎందుకు? ఈ బలి అర్పమని చెప్పాడు, కానీ దేవుడు ఆపివేస్తాడని అబ్రహాంకి తెలుసు. సో అందుకే ఆయన క్రియల వల్ల పరీక్షించబడ్డాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియలలో పరీక్షించబడి నీతిమంతుడు అని తీర్పు పొందలేదా? చూసారండి, నీ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా మారుతావు. సో నువ్వు కూడా విశ్వాసుల, అందుకే ఇంత విశ్వాసులకు తండ్రి ఆయనకు పేరు వచ్చింది అబ్రహాంకి. తన కుమారుడినే కూడా వెనుకకు తీయని అబ్రహాము దేవుడి మీద అంతగా విశ్వాసించాడు. సో దేవుడు కూడా ఎప్పుడు అలో చేశాడు? అబ్రహాము ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ వెళ్ళిన తర్వాత, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ వెళ్ళిన తర్వాతనే అబ్రహాంకి ఆ పరీక్ష అనుగ్రహించాడు దేవుడు. అందుకే దేవుడు కూడా నీకేమైనా పరీక్ష పెట్టాడా? ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఆ పరీక్షను పాస్ అయ్యే శక్తి, ఆ పరీక్షలో పాస్ అయ్యే సామర్థ్యము దేవుడికి ఉంది కాబట్టి, నమ్మకము దేవుడికి ఉంది కాబట్టి నీ మీద. అందుకే దేవుడు పర్మిషన్ అలో చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుడు ఒక పరీక్ష అలో చేశాడు అంటే దేవుడికి నమ్మకము వచ్చినప్పుడే నీకు ఆ పరీక్షను అలో చేస్తాడు. విశ్వాసానికి వచ్చే పరీక్ష నువ్వు తప్పకుండా దాంట్లో పాస్ అవుతావని దేవుడికి అనిపించిన తర్వాతనే దేవుడు నీకు ఆ పరీక్షను అలో చేస్తాడు. కానీ ముందుగా అయితే అలో చేసి నిన్ను ఫెయిల్ చేయడు. ఎందుకంటే దేవుడు నీకు ఆ పరీక్షను పెట్టి, ఆ పరీక్ష ద్వారా నేర్పించి, ఆ పరీక్షకు కావలసిన ద్వారాలను పెంచి, ఆ పరీక్షను ఎదిగి ఆ పరీక్షలో పాస్ అయ్యే శక్తి కూడా, సామర్థ్యాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ఆ సామర్థ్యం వచ్చిన తర్వాతనే దేవుడు నీకు పరీక్ష పెడతాడు. అందుకే నీకు ఏదైతే శ్రమ ఉందో పరీక్ష అనుకో. అపవాదిని స్తుతించమాక, అపవాదిని పరీక్షించమాక. నీకు వీసా రాలేదా? పరీక్ష. ఉద్యోగం రాలేదా? పరీక్ష. లేకపోతే నీకు ప్రార్థనలకు జవాబు రావట్లేదా? పరీక్ష. ఇవన్నీ నీ విశ్వాసానికి వస్తున్న పరీక్షలే అనుకో. సో ఉంటావా, ఉండవా, వెనుకకు వెళ్ళిపోతావా, తగ్గిపోతావా, నన్ను నమ్ముతావా, నమ్మవా? సో ఈ పరీక్షలలో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండు. అప్పుడు దేవుడు నీకు గొప్ప రివార్డ్ ఇస్తాడు. పరీక్షలలో కూడా నువ్వు దేవుడితో విశ్వాసంలో ఉండు, గొప్ప రివార్డ్ ఇస్తాడు. అంతే కదండి, నువ్వు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం వేరు, అన్ని లేని తర్వాత స్తుతించడమే విశ్వాసము. నీకు అన్ని సబ్జెక్టులో పాస్ అయినప్పుడు దేవుణ్ణి స్తుతించడం వేరు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా దేవుణ్ణి స్తుతిస్తావు. చూసావా, అదే నీ విశ్వాసము. సో నీకు ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం వేరు. రాకున్నా కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తావు. చూసావా, అది నిజమైన విశ్వాసము. అందుకే దేవుడు ఇలాంటి పరీక్షలు పెట్టినప్పుడు ధైర్యంగా మీ విశ్వాసాన్ని కోల్పోకుండా, ధైర్యంగా మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ధైర్యంగా మీ విశ్వాసాన్ని కొనసాగించండి. విశ్వాసాన్ని క్రియలలో చూపించేద్దాం. సో ఇది జరగాలంటే వాక్యం అయితే విన్నాము, మరి ప్రార్థన కూడా చేసుకోవాలి కదా.
ప్రార్థన చేసుకున్నప్పుడే మీకు ఈ విశ్వాసాన్ని నడచగలిగే శక్తి వస్తుంది. విశ్వాసంలో నడవగలిగే ఆ శక్తి గాని, ఆ ఓర్పు గాని, ఆ సహనం గాని వస్తుంది. అందుకే విశ్వాసానికి వచ్చే పరీక్షలలో ఓర్పు కూడా ఉండాలి. ఇది కూడా ఒక గిఫ్టే. సహనం కూడా ఉండాలి. ఇది కూడా ఒక గిఫ్టే. చాలా మందికి ఓర్పు లేక, సహనం లేక దేవుడి మీద అలుగుతారు, దేవుడి మీద సనుగుతారు, దేవుడిని విమర్శిస్తారు, దేవుని మీద గునుగుతారు. సో ఇలాంటి వాళ్ళను విశ్వాసులు అన్నారు. నువ్వు దేవుడిని, యోబు చూడండి, ఏ సందర్భంలో కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుని విమర్శించలేదు. ఇదే రియల్ బిలీవర్, ఆయన నిజమైన విశ్వాసి. అలాగే దావీదు కూడా అభిషేకించబడిన తర్వాత సౌలు తన వెంబడి పడ్డాడు, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి మొరపెట్టాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా పరీక్షించలేదు, దేవుణ్ణి నమ్మడం ఆపలేదు. సో ఇది ఫెయిత్. సో ఇలాంటి ఫెయిత్ మనకు కూడా రావాలండి. అందుకే విశ్వాసంలో మనము నడవాలి, విశ్వాసంలో మనము జీవించాలి, విశ్వాసంలో మనము కొనసాగించాలి, విశ్వాసంలో మనము ఎదగాలి, విశ్వాసంలో మనము పెరగాలి, విశ్వాసంలో విశ్వాసం అనే వరంలో మనము పొందుకోవాలి. సో దిస్ ఈస్ ద రియల్ క్రిస్టియన్, రియల్ బిలీవర్ క్వాలిటీస్. ఇది అర్థమవుతుందా అండి? తీసుకొస్తాడు దేవుడే చెప్పాడు, నేను నీకు పరీక్షలు పెడతాను, సో వాటిని నెగ్గు అన్నట్టుగా దేవుడు చెప్పాడు. నాకు తీసుకొస్తాను, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నమ్ముకోక ముందు కంటే నమ్ముకున్న తర్వాత వచ్చే పరీక్షలు వేరే ఉంటాయి చెప్పాడు దేవుడు. సో జస్ట్ ఫేస్ ఇట్. సో నేను అనుకున్నాను, సామర్థ్యం ఇవ్వు ప్రభా. చాలా క్రష్ అయ్యాను, నలగొట్టబడ్డాను, చితగొట్టబడ్డాను. సో విమర్శలు ఎదుర్కొన్నాను, నిందలు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను. సో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాను, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో మెంటల్ టెన్షన్స్, ఎన్నో ఫైన్స్. అయినా కూడా దేవుణ్ణి విశ్వాసంలో నడిగేలాగా సహాయం చేసిందంటే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మాత్రమే. సో ఐ డోంట్ హావ్ ఎనీ ప్రీచర్ ఆల్సో. నాకెవరు కూడా లేరు నా గురించి ప్రార్థించడానికి, నా గురించి వాక్యము బోధించడానికి. అందుకే ఈ వాక్యము నా గురించి నేను ఎక్కువగా చెప్పుకుంటున్నట్టే. మీకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ వాక్యము 99.99% కాదు, 100% నాకు ఇది గ్రో అవుతుంది. నా విశ్వాసాన్ని కూడా పెంచడానికి ఇది సహాయం చేస్తున్నది ఈ వాక్యం. అందుకే నాకు నేను ప్రార్థించుకొని 10 మందికి ప్రార్థించి 10 మందిని విశ్వాసంలో నడిచేలాగా సహాయం చేస్తున్నాను. సో అందుకే ఇది దైవ క్రియలు, దైవ కార్యాలు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది, మన లోపల విశ్వాసము లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఇది తెలియక విశ్వాసులందరూ కూడా బాధలు పడుతున్నారు, విశ్వాసులందరూ కూడా తప్పిపోతున్నారు, విశ్వాసులందరూ కూడా తొలగిపోతున్నారని ఐ హావ్ క్రియేటెడ్ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం జరిగింది. నాకు దేవుడు ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుకోవాలి. నాకు దేవుడు ఏ శక్తిని అయితే ఇచ్చాడో, ఏ కృపనైతే ఇచ్చాడో అది 10 మందికి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైన మర్మము ఇది. సో విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఇది తెలియక చాలా మంది వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి, సో విశ్వాసాన్ని పెంచుకోకుండా అందరి దగ్గర తిరిగి ఎక్కడ ప్రార్థనకు జవాబు రాక వాళ్ళ విశ్వాసంలో డౌన్ అయిపోతున్నారు, వాళ్ళ విశ్వాసంలో డ్రై అయిపోతున్నారు అని నమ్మి, సో అందరినీ కూడా ఇలా గ్రూమ్ చేయడం జరుగుతుంది, అందరినీ కూడా. ఎందుకంటే అల్టిమేట్ పవర్ నీ లోపలనే ఉంది, విశ్వాసము. ఇది ఉపయోగించినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో గాడ్ బ్లెస్ యు. విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. యువర్ హెల్ప్ us టు గ్రో ఇన్ ఫెయిత్ మై లార్డ్. ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, విశ్వాసంలో ఎదిగేలాగా, విశ్వాసంలో కొనసాగించేలాగా, విశ్వాసంలో జీవించేలాగా యేసు నామంలో మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. Glory to God.